నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? చాలామంది ఏమంటారు అంటే, అక్కడ పరిస్థితి ఏం బాలేదు, వరదలొస్తున్నాయి, లేదంటే వాళ్ళు ఆర్థికంగా కుదేలవుతున్నారు, అంతర్గత విభేదాలు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ మనం ఇంకొక స్టెప్ ముందుకు వేద్దాం. ముందుకు వేసి ఇప్పుడు వాళ్ళ బోర్డర్స్‌లో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనే వార్తలు బయటకొస్తున్నాయి. అయితే 250 హౌవిట్జర్స్‌ని కూడా వాళ్ళు తరలించారు అని చెప్పేసి కూడా మనకి వార్తలొస్తున్న నేపథ్యంలో అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇందులో ఇంకొన్ని కూడా మనం లింకప్ చేసుకుంటే పాకిస్తాన్ ఎలక్షన్స్ కావచ్చు, లేదు అంటే గనక అయితే మనకి పీఓజీకే ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే బలూచిస్తాన్‌లో కొన్ని యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు పాకిస్తాన్‌లో ఏం జరుగుతుంది? దానివల్ల మనకేంటి నష్టం అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన నెసెసరీ ఉంది. సో మనం దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధంగా ఉంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అట్ ద టైం ఏంటి అంటే గనక ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ కూడా బాలేదు, కాబట్టి ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని కూడా కొంతమంది అంటున్నారు. బట్ ఓవరాల్గా పాకిస్తాన్ బోర్డర్లో ఏం జరుగుతుంది? రైట్. సో ఫస్ట్ పాకిస్తాన్ బార్డర్లో ఏం జరుగుతుందో తెలియాలంటే పాకిస్తాన్ లోపల ఏం జరుగుతుందో తెలియాలి. ఎందుకంటే పాకిస్తాన్కి ఉన్న ఫార్ములా సింపుల్. వాళ్ళు వాళ్ళ దేశాన్ని ఆర్ సో కాల్డ్ దేశాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. రైట్. అమెరికాను అంటే బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా పాకిస్తాన్ అనేది భారత్ నుంచి చీల్చేటట్టు చేసేసి మొహమ్మద్ అలీ జిన్నా ద్వారా వేరే దేశం పెట్టించారు అక్కడ. అమెరికా ఏం చెప్తే చేస్తారు, కానీ అమెరికా వాళ్ళు ఇంటర్నల్గా ఎట్లా డీల్ చేయాలో చెప్పదు కాబట్టి డీల్ చేయరు. సో ఇట్ ఈస్ ఇన్ ద వర్జ్ ఆఫ్ అబ్సల్యూట్ కొలాప్స్ అండ్ కేయాస్. దీంట్లో మేజర్గా ముఖ్యంగా మనం చూడాల్సింది పాకిస్తాన్ మొత్తంలో వాళ్ళకున్న కొన్ని ప్రావిన్సెస్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్ లాంటివి ఉంటాయి. దాంట్లో మీరు చూస్తే ఒకటి వచ్చేసరికి వాళ్ళకి ఖైబర్ పఖ్తుంఖ్వా, అక్కడ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు, విచ్ ఇస్ బేసికలీ అఫ్ఘాన్ బ్యాక్డ్ వాళ్ళు, పష్తున్స్ వాళ్ళు వెళ్ళి ఆర్మీని, పోలీసుల్ని వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నారు. చాలా హెవీ ఫైరింగ్ జరుగుతున్నది, చాలా హెవీ అటాక్స్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎలిగేషన్స్ కూడా ఇస్తున్నారు దట్ పిల్లల మీద దాడులు చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళని, దట్ సివిలియన్స్ మీద అటాక్స్ చేస్తున్నారు, ఇవి అంటున్నారు. సో ఆల్రెడీ అక్కడ అన్స్టేబుల్గా ఉంది. రెండోది వచ్చేసరికి బలూచిస్తాన్. పాకిస్తాన్లో అన్నిటికంటే పెద్ద భాగం ఉన్నది బలూచిస్తాన్. బలూచిస్తాన్లో ఎప్పటికంటే ఎక్కువ అటాక్ మోడ్లో ఎప్పటికంటే ఎక్కువ డిస్టర్బెన్స్ జరిగేది ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం. సో 1947లోనే వాళ్ళకి అప్పట్లో ఒక ఖాన్ ఆఫ్ కలాతే అనేవాళ్ళు. సో ఖాన్ ఆఫ్ కలాతే ఆయన ఎట్లా మన మహారాజా హరి సింగ్ కాశ్మీర్లో ఫస్ట్ ఆయన నేను స్విట్జర్లాండ్ ఆఫ్ ఈస్ట్ చేద్దాం అనుకున్నాను, ఇనీషియల్గా ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత దాని నుంచి భారత్కి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేశారు. అట్లాగే బలూచిస్తాన్ వాళ్ళు కూడా మేము విడిగా ఉందాం అనుకుంటున్నామంటే బలవంతంగా పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి బాగా ప్రెషర్ పెట్టి ఆయన్ని బాగా బెదిరించి ఆయన చేత సంతకం పెట్టించారు. సో ఎసెన్షియలీ వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ డిక్లేర్ చేసుకుంటే మళ్ళీ 1948కి బలవంతంగా పాకిస్తాన్ లాక్కుంది. సో ఎనీవే అప్పటి నుంచి దే వర్ నాట్ హ్యాపీ. బలూచిస్తాన్లో పాకిస్తాన్ మొత్తంలో మోస్ట్ అమౌంట్ ఆఫ్ కాపర్, మోస్ట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్, మోస్ట్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ. రైట్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు చూస్తే బలూచిస్తాన్లో ట్రేడ్ వైజ్ డీప్ సీ పోర్ట్ కూడా ఉంది, గ్వదర్. రైట్. సో దీనికోసం అందుకని చైనా వాళ్ళు కూడా సీపెక్ రోడ్ వేసుకుంటే ఆ గ్వదర్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఆ రోడ్ వేసుకుంటూ వెళ్ళారు బలూచిస్తాన్ మీద. మినరల్ రిచ్, హెవీ మినరల్ రిచ్. దీనికున్న డబ్బులు మొత్తం తీసుకునేది పాకిస్తాన్ నుండి పంజాబ్ ప్రావిన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఆర్ టు సమ్ స్మాల్ ఎక్స్టెంట్ సింధులో కరాచీ వాళ్ళు. రైట్. సో బలూచిస్తాన్ వాళ్ళు ఏమంటారు, రీసోర్సెస్ మావి, మొత్తం మావే, మీరు వచ్చి దాడి చేస్తున్నారు, మాకు రూపాయి పట్ల మాకు డెవలప్మెంట్ లేదు, దానిపైన దాడుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్కూల్లో పిల్లలు చంపుతున్నారు, దురంధర్ సినిమా చూస్తూనే ఉంటాం మనం. కాలేజ్ పిల్లల్ని ఏదో ఒకటి చెప్పి చంపేయటం, స్కూళ్ళలో పాయిజన్ చేసి చంపేయటం, ఇవన్నీ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఇంతకు ముందు ఏం జరగదులే అనుకున్నారు, కానీ ఇప్పుడు అన్రెస్ట్ బాగా పెరిగిపోతున్నది. ఇన్ఫాక్ట్ ఇరాన్ వార్ వల్ల కూడా ఇప్పుడు వెపన్ సప్లై కూడా బలూచిస్తాన్ మంచి హెవీగా వస్తున్నది. దీనిపైన మూడో ఆస్పెక్ట్ వచ్చేసరికి మీరు చూస్తే పిఓజేకే వాళ్ళు సో కాల్డ్ ఆజాద్ కాశ్మీర్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, ఎవరు చెప్పాడు ఆజాద్ కాశ్మీర్, మీరు బలవంతంగా కూర్చొని మీరు బయటికి వెళ్ళండి అప్పుడే ఆజాద్ అవుతుందని చెప్తున్నారు. అక్కడ సర్దార్ అమన్ సింగ్ అని ఉన్నారు, ఆయన ఇప్పుడు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే పార్టీని అక్కడ స్థాపించారు. దాన్ని బ్యాన్ చేసేసింది పాకిస్తాన్ వాళ్ళ పాపులారిటీ చూసి. ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ కూడా ఆయన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ PTI అని పెడితే పార్టీ గెలిచింది, పిఎం అయ్యారు. పిఎం అయినా కూడా ఆ ఆర్మీ వాళ్ళు, ఆసిమ్ మునీర్ సపోర్ట్తో ఆర్మీ వాళ్ళు వెళ్ళి PLMN అంటే నవాజ్ పార్టీను PPP అంటే భుట్టో వాళ్ళ పార్టీ, PLM అనేది ఇప్పుడుండే ఈయన షాబాజ్ షరీఫ్ పార్టీ, వీళ్ళిద్దరూ కలిసి ఒక కోalition ఫామ్ చేసి ఆసిమ్ మునీర్ సపోర్ట్తో ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేసేసి PTIని కూడా బ్యాన్ చేసేసారు. రైట్. సో ఎసెన్షియలీ అంత బ్రూటల్గా వాళ్ళు క్రాక్ డౌన్ అయ్యారు. JAC వాళ్ళు కూడా ఏమంటారు, POJKలో మా దగ్గర ఉన్న వాటర్తో మా డ్యామ్ కట్టుకొని మీరు పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్లో మీరు తక్కువ రేట్లకు ఇచ్చుకుంటున్నారు, సబ్సిడీస్ డైరెక్ట్ ఇస్తున్నారు, మాకేమో ఎక్కువ ప్రైజెస్ ఇస్తున్నారు.
మాకు కొనుక్కోవడానికి వీట్ లేదు, ఆట లేదు, ఉద్యోగాలు లేదు, మమ్మల్ని మీరు ఇవన్నీ చేస్తున్నారు, యూ హ్యావ్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ అస్, మీ నుంచి రేషన్స్ ఎవరు అక్కర్లా, మా శ్రీనగర్కి మీరు రోడ్ ఓపెన్ చేయండి, మేము శ్రీనగర్ నుంచి తెచ్చుకుంటామని వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు ఫుల్ ఆన్ క్రాక్ డౌన్ అవుతుంది. మన ఎలక్షన్స్ కూడా ఎందుకు ఏం చేశారు, మేజర్గా మీరు చూస్తే వాళ్ళ సో కాల్డ్ ఆజాద్ కాశ్మీర్లో ఉన్నది, వాళ్ళకి ఉన్నది ముజాఫరాబాద్ ఒకటి ఉంది, ఇంకోటి మీర్పూర్ ఉంది, మూడోది పూంచ్ ఉంది. ఇది కాకుండా అఫ్ కోర్స్ గిల్గిత్ బాల్తిస్తాన్ ఇది అదంతా ఉంది అనేది. దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే మీరు చూస్తే ఐ థింక్ ఒక 45 సీట్ల దాకా వాళ్ళకి అసెంబ్లీలో ఉంటుంది. దాంట్లో పాకిస్తాన్ ఏం చేసింది, 12 సీట్లు రెఫ్యూజీ వాళ్ళకి రిజర్వ్డ్ అన్నారు. రెఫ్యూజీ కాన్స్టిట్యుయెన్సీస్ రిజర్వ్డ్ 12 సీట్లు, అంటే 30% దాకా రిజర్వ్డ్ ఫర్ రెఫ్యూజీ కాన్స్టిట్యుయెన్సీస్. రెఫ్యూజీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నది పిఓజేకేలు అంటే కాదు, అదంతా ఉన్నది పంజాబ్లో. 10 ఉన్నది పంజాబ్లో, ఇస్లామాబాద్ చుట్టుపక్కల ఉంది. సో ఎసెన్షియలీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2/3 మెజారిటీ ఏమైనా చేయడానికి లేదు. ఈ సో కాల్డ్ రెఫ్యూజీ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు దానికి వ్యతిరేకిస్తారు. సో దానివల్ల వాళ్ళు అంటాం ఏంటి, మీ పంజాబ్ వాళ్ళు కూర్చొని మా అసెంబ్లీలో ఏంటి మీరు చేసేది, మా కాన్స్టిట్యుయెన్సీ మేము చేసుకుంటాం మేము అని చెప్పి అది కూడా ఒక ఇష్యూ అయింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ 3 ఫేజుల్లో, జూలై 27th ఐ థింక్ ముజాఫరాబాద్లోనూ ఇక్కడ జరిగింది, మా మీర్పూర్లో జరిగినట్టుంది. ఇప్పుడు August 2nd ముజాఫరాబాద్లో, రెండిట్లో ఎవ్వరు ఎలక్షన్స్కి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా కూడా పోలీసు లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, టియర్ గ్యాస్ షెల్లింగ్, గన్ ఫైర్ షూటింగ్ జరుగుతుంది, జనాల్ని మాయం చేసేస్తున్నారు. ఇప్పుడు పూంచ్లో కూడా జరగబోతుంది. సో ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగా, ఇంత అన్రెస్ట్ ఉండగా బలూచిస్తాన్ వాళ్ళ ఇంతలో వచ్చి August 11th మా ఇండిపెండెన్స్ డే, ఇది మా నేషనల్ అంతం, ఇది మా నేషనల్ ఫ్లాగ్, ఇది మా కాన్స్టిట్యూషన్ అంతా రెడీగా ఉంది, వి రిక్వెస్ట్ ద వరల్డ్ టు రికగ్నైజ్ అస్ అనేది August 11th డిక్లేర్ చేయబోతున్నాం అన్నారు. 85% ఆఫ్ బలూచిస్తాన్ మా కంట్రోల్లోకి వచ్చేసింది అన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, అండ్ ఫన్నీ థింగ్ మీరు చూస్తే పిఓజేకేలో నిన్ననే వీడియోస్ వచ్చాయి, ఎల్ఈటీ వాళ్ళు, జైషీ మొహమ్మద్ వాళ్ళు, లష్కర్ తైబా వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు తిడుతున్నారు, మీరు ఎలక్షన్స్ రిగ్గింగ్ చేశారు, బ్యాలెట్ రిగ్గింగ్ చేశారు అని చెప్పి టెర్రరిస్టులు కూడా అక్కడ వాళ్ళని తిడుతున్నారు. అక్కడ ఆర్మీను, పోలీస్ రేంజర్స్ వ్యతిరేకంగా ప్రజలే కాదు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ వెనకాల ఫైటింగ్ చేస్తున్నారు. రైట్. సో అండ్ అంతెందుకు, ఇప్పుడు పీపీపీ అండ్ పిఎల్ఎంఎన్ వీళ్ళిద్దరూ కలిసి ఏ ప్రభుత్వం కోalition ఫామ్ చేస్తారో వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు, దట్ మీ ఇద్దరు రిగ్గింగ్ చేశారని చెప్పి. అంటే మేజర్గా రూలింగ్ పార్టీని, అంటే షాబాజ్ షరీఫ్ పార్టీని రిగ్గింగ్ చేశారంటున్నారు. సో ఈ డిస్టర్బెన్స్ మొత్తాన్ని యునైట్ చేయాలంటే ఒకటే ఆప్షన్ ఏంటి, భారత్ మీద ఏదో ఒకటి చేయాలి, భారత్ వచ్చి అటాక్ చేయాలి. ఇమ్మీడియట్గా వాళ్ళు ఓకే ఫైన్ వార్ అనుకునే ఎమర్జెన్సీ అని చెప్పి మొత్తం బ్రూటల్ ఆర్మీ రూల్ ఎన్ఫోర్స్ చేస్తారు. సో దీనికి ఆల్రెడీ ఇప్పుడు అంటున్నారు, ఇన్ఫాక్ట్ న్యూస్ వస్తుంది, ఇస్లామాబాద్లో కొన్ని కంటైనర్స్తో రోడ్స్ బ్లాక్ చేస్తున్నారు, ఇట్లాంటి కొన్ని న్యూస్ వచ్చాయి. కొంతమంది నిజం అంటున్నారు, కొంతమంది అబద్ధాలు అంటున్నారు. కన్ఫర్మ్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక 75 kilometers బార్డర్ ఏరియా ఉంది అక్కడ 250 చైనీస్ మేడ్ హోవిట్జర్స్ అక్కడ ప్లాన్ చేశారు. సో ఒక్కొక్క హోవిట్జర్కి ఆల్మోస్ట్ 75 kilometers స్ట్రైక్ రేడియస్ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఉంది, కానీ అప్పుడు కొన్ని ఉన్నాయి, 250 లేవు. ఇవన్నీ పెడుతుండగా కుల్గామ్లో అటాక్ మనం చేశారు. పహల్గామ్ అటాక్ ఎట్లా చేశారు, అట్లాగే కుల్గామ్లో కూడా టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేయడం, ఎన్కౌంటర్లో వాళ్ళందరినీ ఎనివే చంపేశారు. దాంట్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో బయటపడింది. ఒక లష్కర్ తైబా మిలిటెంటే లోపల ఉంటే వీడియో కాల్ చేసి, ఒక ఆర్మీ వాళ్ళు ఒక ఫోన్ ఏదో మొత్తానికి ఎట్లాగో ఇచ్చి వీడియో కాల్ చేసి, నువ్వు ఇది వైండ్ అప్ చేయి, నువ్వు బయటికి రా, సరెండర్ అవ్వని చెప్తే, నేను సరెండర్ అవ్వరు, కానీ ఒకటి చెప్తాను, మా కాశ్మీర్లో ఫ్లడ్స్ జరిగినప్పుడు, కాశ్మీర్లో ఇష్యూస్ వచ్చినప్పుడు మీ ఆర్మీ వాళ్ళు చాలా గొప్ప పని చేశారు, ఐ అప్రిషియేట్ దట్, కానీ నేను సరెండర్ అయితే అవ్వను, కానీ మీరు మంచి పని చేశారు అని చెప్పిన తర్వాత సరే ఎన్కౌంటర్ చనిపోయాడు. సో ఇక్కడ ఏం తెలుస్తున్నది, సివిలియన్సే కాదు, టెర్రరిస్టులు కూడా అసలు ఏంది, పాకిస్తాన్ కోసం ఏంది అని చచ్చేదన్న ఆలోచన చిన్నగా మొదలవుతుంది. సో అందుకనే భారత్ స్ట్రాటజీ కూడా సైలెంట్గా ఉండడం, కెలకపోవటం, వాళ్ళ ఇంటర్నల్ కొలాప్స్లో వాళ్ళు వెళ్ళాలి అనే ప్రయత్నంలో సైలెంట్గా ఉంటున్నాం. సో ఆపరేషన్ సింధూర్ 2 అనేది కూడా వీఆర్ ఎసెన్షియలీ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, వీఆర్ రెడీ ఫర్ ఇట్, కానీ మనం ఇన్స్టిగేట్ చేయకూడదు. మొన్నటిదాకా ఇరాన్ యుఎస్ వార్లో మీడియేషన్ చేస్తామని వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు అవంతా ఇస్లామాబాద్ టాక్స్ మొత్తం ఫెయిల్ అయింది, మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ అంటుంది వి ట్రస్ట్ భారత్ అని, ఇప్పుడు ఫైనల్గా ఇరాన్ ఇస్ నో ఓపెన్లీ సేయింగ్ ఇట్. కానీ యూఎస్ ఈగో ఒప్పుకోదు, ఎందుకంటే ఇండియాని ఎట్లా ఒప్పుకుంటుంది, పాకిస్తాన్ వాళ్ళు పెంచుకున్నట్టు ఉంటుంది కదా, సో వాళ్ళు అదే అంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, చిన్నగా ఇస్లామాబాద్ టాక్స్ ఉండే ఆ డిప్లొమాటిక్ స్ట్రెంత్ కూడా పడబోతుంది. సో అందుకని ఇప్పుడు భారత్ని ఎట్లా ఒకటి రెచ్చగొట్టి ఒక వార్ అనేది జరిగితే మళ్ళీ యూఎస్ని హెల్పర్స్ అంటే వస్తుంది ఎటు తిరిగి, ప్లస్ ఇంటర్నల్గా ఈ రైవలరీస్ ఇష్యూస్ అని సాల్వ్ చేసిన ఉద్దేశంలో పాకిస్తాన్ అనేది ఉంది. పిఓజేకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నది August 10th. అందుకనే బలూచిస్తాన్ చెప్పింది మా డిక్లరేషన్ జరగబోయేది August 11th అన్నారు. సో August 11th వాళ్ళు డిక్లేర్ చేస్తే August 10th ఇక్కడ మీకు పూంచ్ సెక్టర్ ఎలక్షన్స్ అయిన తర్వాత పిఓజేకి కూడా ఇమీడియట్గా ఏముంటుంది, అట్లయితే మాది కూడా డిక్లేర్ చేసుకుంటాము, వీఆర్ బ్యాక్ టు భారత్ అని చెప్పేసి అన్నా అంటారు. సో స్ట్రాటజికల్లీ డన్, స్ట్రాటజికల్లీ చూజన్ డేట్, ఇంక్రెడిబుల్లీ డన్. సో అక్కడ సర్దార్ అమన్ సింగ్ ఎట్లా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెడుతున్నారో, ఇక్కడ మీర్ యార్ బలోచి ఆయన కూడా ఒత్తిడి విత్ ప్రాపర్ స్ట్రాటజీ. 85% ల్యాండ్ ఉందని అంటున్నారు పాకిస్తాన్. రకరకాల ప్రొపగండా ప్రొపగండా అనకూడదు కానీ వీడియోస్ చూడండి, వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ కూడా మూతోడు జవాబులాగా ఇస్తున్నారు అక్కడ.
సో దానిపైన ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు చూస్తే మీరియార్ బలోచే ఇప్పుడు మనకుండే తెలుగు స్పీకింగ్ పాడ్కాస్టర్స్ వీడియోస్ కూడా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ మీద పెట్టడం, అట్లాగే మీకు నాకు తెలిసిన పాడ్కాస్టర్స్ కూడా ఉన్నారు, అవును అట్లాంటి వాళ్ళ హ్యాండిల్స్ కూడా వాళ్ళు ట్వీట్ చేయడం తెలుగు Yes. కూడా ఆ లెవెల్లో వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ ఆల్ ద అవేర్నెస్, దే ఆర్ గెట్టింగ్ ద రీజనల్ సపోర్ట్. సో దాంట్లో ఆల్ భారత్ హ్యాస్ టు డూ ఇస్ వీ రికగ్నైజ్ బలూచిస్తాన్ అని ఒక మాట అంటే మాత్రం పాకిస్తాన్ ఇట్ విల్ బి గేమ్ ఓవర్. సో అందుకనే పాకిస్తాన్ జరగనివ్వకూడదు. సో వార్కి ట్రై చేస్తారు, మనం రిస్ట్రెంట్ చూపించాలి. సో ఎన్ని అటాక్స్ జరిగినా కూడా వీ షుడ్ ట్రస్ట్ ద గవర్నమెంట్. ఈ విషయంలో నేషనల్ సెక్యూరిటీ విషయం అయితే వీ షుడ్ డెఫినెట్లీ ట్రస్ట్ ద గవర్నమెంట్. రైట్ Yeah. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.